హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచి ఫ్లేవర్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగా లైక్ చేస్తారు. సమ్మర్ కదా, హెవీ మసాలా ఎవరు తింటారు అనుకోకండి. మైల్డ్ స్పైసెస్తో ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని చేసేయచ్చు. అందరి ఇళ్ళల్లో సండే డెఫినెట్గా చికెన్ ఉంటుంది కదా, అలా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా లైక్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ని నీట్గా 3 to 4 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి బాస్మతి రైస్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకుని నానపెట్టుకోండి. ఒక 1 hour నానపెట్టుకుంటే సరిపోతుంది. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ నానపెట్టుకోండి. రైస్ చికెన్ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, 1.5 tablespoon ఉప్పు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి 1.5 liter వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది, చికెన్ కూడా త్వరగా కుక్ అవుతుంది. నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేయండి. 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ 80% చక్కగా కుక్ అయిపోతుంది. చికెన్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చికెన్ ఉడికించిన నీళ్లు ఉంటాయి కదా, ఆ వాటర్ తోటి మనం ఇప్పుడు బిర్యానీ వేసుకోవాలి. చాలా ఫ్లేవర్గా ఉంటుంది రైస్, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వాటర్ పక్కన పెట్టేసుకుని బిర్యానీ వండుకునే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 5 to 6 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేసేయండి. ఖచ్చితంగా షాజీరా ఉండాలి. బిర్యానీ స్పైసెస్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉల్లిపాయ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 tablespoon ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 1.5 glass చికెన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ని కుక్ చేసాం కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 glasses తీసుకున్నాను కాబట్టి 4.5 glasses చికెన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చికెన్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ ఆ ఫీల్ కావాలంటే మాత్రం బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. చికెన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. బాస్మతి రైస్ ఎటువంటి వాటర్ లేకుండా రైస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి. వాటర్ కొలత చెప్పాను కదా, ఒక గ్లాస్కి 1.5 glass చికెన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేస్తే పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా బిర్యానీ కుక్ అయిపోతుంది. చూడండి ఎంత పొడిగా ఉందో. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే రైస్ కుక్ అయిపోతుంది. చూడండి ఎంత పొడిగా ఉందో. రైస్ కుక్ చేసుకున్నారు కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయాలంటే కొద్దిగా మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా పొడి చూపిస్తున్నాను. 1 tablespoon ధనియాలు, 1/2 teaspoon జీలకర్ర, 5 లవంగాలు, 3 యాలకులు, 3 స్టార్ అనస్, 1 teaspoon సోంపు, 1 teaspoon మిరియాలు యాడ్ చేసుకోండి. సోంపు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లోకి యాడ్ చేసాం కాబట్టి. ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా గ్రేవీ కింద కూడా ఉంటుంది. మీకు ఫ్రైలో ఎక్కువ గ్రేవీ కావాలంటే ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కారం, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకోండి. నేను మైల్డ్గా చేస్తున్నాను, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఎవ్వరు హెవీ మసాలా తినరు. అందుకనే మీ స్పైసీ కన్నా కొంచెం తక్కువ స్పైస్ యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 tablespoon చికెన్ మసాలా, ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు చికెన్ ఫ్రైలో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది.
చేసుకోండి. హై ఫ్లేమ్లో అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు చికెన్ని కుక్ చేసుకోండి. ఎందుకంటే మసాలా అంతా చికెన్కి పట్టాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. లెమన్ జ్యూస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోండి. మనం ముందే రైస్ కుక్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత పొడిగా ఉందో. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే చికెన్ వాటర్ వేసి మనం బిర్యానీ కుక్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్గా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే తిరిగే ఉండదు. పెరుగు చట్నీ, ఆనియన్, నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీ రిలేటివ్స్ ఖచ్చితంగా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ సండే మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీ తిన్నాక డ్రింక్ తాగడం అస్సలు మర్చిపోద్దే. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.